జై జనార్దన స్వామి. హరే కృష్ణ. మేము కాకినాడ నుంచి వచ్చామండి. మేము శ్రీకృష్ణ భారత సేవా సంఘం అని మా ఫౌండర్ మేడం గారు వచ్చి పి సుధామాధురి గారు, ఆవిడ దగ్గర మేము సుమారు 350 మంది గీతా సాధకులు ఉన్నాము. వాళ్ళతో పాటు మేడం గారు గతంలో ఈ టెంపుల్కి వచ్చి ఇలాగా మన జిల్లాలో నవజనార్దన స్వాములు ఉన్నారు, మనం ప్రతి చోట గీతాపారాయణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆలమూరులో గల శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయానికి వచ్చి సంపూర్ణ గీతాపారాయణం చేశాము. ఈ ఆలయం గురించి చైర్మన్ గారైన రాంబాబు గారు ఇది నాకు విశేషం గురించి చెప్పారు. విద్యార్థులకి విద్యా విషయంలో స్వామివారు కటాక్షం ఉంటుందని, అలాగే మన విద్య వ్యాపారాల్లో కూడా స్వామివారి వలన మనకి అనుగ్రహం కలుగుతుందని తెలిసింది మాకు. మేము కూడా విన్నాము చాలా చోట్ల. అదేవిధంగా మా మేడం గారి ద్వారా మేము ఈ జనార్దన స్వామి ఆలయానికి వచ్చి ఈరోజు 158వ గీతాపారాయణం చేశాము. మేము గతంలో కూడా చాలా క్షేత్రాలు వెళ్ళాము. ఉడిపి అయోధ్య ఇవన్నీ చాలా పుణ్యక్షేత్రాల్లో చేసి చాలా చోట్ల చేస్తూ ఉన్నాము. మా మేడం గారి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంట భగవద్గీత, ప్రతి నోట భగవద్గీత, మాధవ సేవే మానవ సేవ అనే ఉద్దేశం, మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్ మీద మా అందరికీ మేడం గారు ఇలాగా మా గీతాపారాయణ నేర్పుతున్నారు. అలాగే మా దగ్గర సుమారు 8 సంవత్సరాల పిల్లల నుంచి 70 ఏళ్ళ వరకు ఉన్నారు మేడం గారు గీతా సాధకులు. సుమారుగా దైదాన్ని 350-400 మంది ఉన్నారు. ఇప్పటికి 5 బ్యాచ్లు పూర్తయినాయండి. ఇప్పుడు 6వ బ్యాచ్ స్టార్ట్ అయింది మేడం గారు. సుమారు 200 మందికి గీతా సాధకులకి 6వ బ్యాచ్లో మన ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీ నుంచి బ్యాచ్ మొదలుపెట్టి వాళ్ళకి గీత నేర్పడం నేర్పుతున్నారు.